అమ్మగారు పాప గారిని తీసుకెళ్లిపోయారు. చెల్లి ఏడువకు చెల్లి. పాప గారు అమ్మగారు. చెల్లి విశాల్కేం కాదు. ఫస్ట్ మనం గంగయ్యని కాపాడాలి. అప్పుడే విశాల్ ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది. అంబులెన్స్ వచ్చింది, వెళ్దాం పద చెల్లి పద. చెప్పరా అక్క, సీన్ అంతా నీ స్క్రీన్ ప్లే ప్రకారమే జరిగింది. గంగయ్య పైకి, అల్లుడు పోలీస్ స్టేషన్ కి. వెరీ గుడ్ రా తమ్ముడు. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ అక్క. మళ్ళీ ఏంట్రా? మామ చనిపోతూ నైని చెవిలో ఏదో చెప్పాడక్క. అవునా? మరి ఇప్పుడు అది ఎక్కడుంది? మామని ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్లారక్క. నైని కూడా తనతో పాటే ఉందక్క. రే, హాస్పిటల్ కి తీసుకెళ్లారంటే తను కొన ఊపిరితో ఉండే ఉంటాడ్రా. ముందు నువ్వు హాస్పిటల్ కి వెళ్లి వాడు చచ్చాడో లేదో చూడు. ఒకవేళ కొన ఊపిరితో ఉండుంటే ఆ ఊపిరిని అక్కడే తీసేయ్. అలాగే అక్క, నేను ఇప్పుడు వెళ్తాను. నయనికి గంగాధరం ఏం చెప్పుంటాడు? డాక్టర్ గారు, మా పెద్దయ్యని ఎలా అయినా బ్రతికించండి డాక్టర్ గారు. ఏం జరిగిందమ్మా? బుల్లెట్ తగిలింది డాక్టర్. బుల్లెటా? అంటే ఎవరైనా షూట్ చేశారా? అవును డాక్టర్, ఎవరో దొంగచాటుగా షూట్ చేశారు. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్, చేయండి. సారీ అమ్మా, ఇది అటెంప్టివ్ మర్డర్ కేసు. ఫస్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే మా మెడకు చుట్టుకుంటుంది. అర్థమైంది కదా? అయ్యో డాక్టర్ గారు, ఎలా అయినా వైద్యం చేయండి. ఆలస్యం అయితే మా పెద్దయ్య ప్రాణాలకి ప్రమాదం. త్వరగా వైద్యం చేయండి డాక్టర్ గారు. అమ్మా, మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఇది కేవలం ఒక్క ప్రాణ సమస్య కాదు, 2 జీవితాల సమస్య. పెద్దయ్యని కాల్చారని ఏ పాపం తెలియని నా భర్తని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారు. పాపం పెద్దయ్య చాలా మంచివారు డాక్టర్ గారు. మనసులో చాలా బాధను మోస్తున్నారు. పెద్దయ్య బ్రతకడం ఎంత ముఖ్యమో నా భర్త విడుదలవ్వడం కూడా అంతే ముఖ్యం డాక్టర్ గారు. మీకు దండం పెడతాను, మా పెద్దయ్యని బ్రతికించండి డాక్టర్ గారు, బ్రతికించండి. అరే, చెప్తే అర్థం చేసుకోరేంటమ్మా మీరు? పోలీసులకు తెలియకుండా మేం ట్రీట్మెంట్ చేయటానికి కుదరదు. అయ్యో, అలా అనకండి డాక్టర్ గారు. దయచేసి మా పెద్దని బ్రతికించండి, బ్రతికించండి డాక్టర్ గారు, బ్రతికించండి డాక్టర్ గారు, దయచేసి బ్రతికించండి.
పర్వతాలు గారు, పానకాలు గారు. పర్వతాలు గారు, మేము ఇక్కడే ఉన్నామండి. మీరు త్వరగా రండి. మీరెక్కడున్నారు? అబ్బా, మేం చెప్తే డాక్టర్ గారు వినట్లేదండి. ట్రీట్మెంట్ చేయడానికి కుదరదంటే కుదరదంటున్నారు. మీరు రండి. ఎక్కడున్నా త్వరగా 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 వచ్చేయండి. ఎవరు? మీ చుట్టాలా? ఆహా, కాదు. పోలీస్ స్టేషన్ కి చుట్టాలు. ఎస్ఐ పానకాలు, కానిస్టేబుల్ పర్వతాలు. అంటే మీతో పాటు వాళ్ళు కూడా వచ్చారా? సినిమా అంతా చూసి సినిమాలో హీరోయిన్ ఎవరని అడిగినట్టు వాళ్ళు మాతో వచ్చారు కాబట్టే కదండి పేర్లు పెట్టి మరి పిలిచాను. మరి వాళ్ళు వచ్చారా అని అడుగుతారేంటి మీరు? మీతో కలిసొచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు రాలేదు? దానికి కారణం మీ హాస్పిటలే సార్. ఏంటి, మా హాస్పిటలా? హా, వాళ్ళు హాస్పిటల్లో అడుగు పెట్టగానే మీ హాస్పిటల్లో ఉన్న బ్యాడ్ స్మెల్ దెబ్బకి వాళ్ళ కడుపుల్లో రోడ్ రోలర్ తిరిగినట్టు తిరుగుతుందంట. అందుకే బాత్రూంలు వెతుక్కుంటూ వెళ్లారు. సర్లేండి, వాళ్ళు వచ్చే వరకు మీరు ట్రీట్మెంట్ చేయకుండా ఇలాగే ఉండండి. ఒకవేళ ప్రాణం పోయిందే అనుకోండి, ఆ కేసు మీ మీదకొస్తుంది. అంతేకాదు, మీ హాస్పిటల్లో శుభ్రత పరిశుభ్రత మీద కూడా ఒక కేసు ఉంటుంది. అప్పుడు 2 కేసులు ఒకదానికొకటి కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటాయి. బాయ్స్, త్వరగా తీసుకురండి. ఆపరేషన్ కి రెడీ చేయాలి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. చెల్లి, రా, కూర్చో. పెద్దయ్యకి వైద్యం చెయ్యరేమో. పెద్దయ్యని దూరం చేసుకోవడంతో పాటు బాబు గారిని బయటకు తీసుకొచ్చే ఆధారాన్ని కూడా పోగొట్టుకుంటారని చాలా భయపడిపోయానమ్మగారు. మీ చాకచక్యంతో బలి చేశారు. చూడు చెల్లి, మంచితనం ఉండాలి కాని మరి నీ అంత మంచితనం ఉండకూడదు. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు ఎదుటి వాళ్ళకి తగ్గట్టే మనం కూడా అలాగే ఉండాలి, అలాగే ప్రవర్తించాలి. ఇదిగో ఇలా అన్నమాట. పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినందుకు పాపం బాబు గారు ఎంతలా బాధపడుతున్నారు ఏంటో. రండి. ఏంటి, పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాల్సి వచ్చిందని బాధగా ఉందా? మొదట్లో బాధగానే ఉంటుందిలే, ఆ తర్వాత అలవాటైపోతుంది. రైటర్ గారు, సార్, ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. అటెంప్ట్ టు మర్డర్, ఎవిడెన్స్, స్పాట్ లో గన్ అండ్ బుల్లెట్ మిస్సింగ్. పేరేంటి? విశాల్. ఇంటి పేరు నీ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తారా? ఇన్స్పెక్టర్, 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 మర్యాద, మర్యాద. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించొచ్చావా? దండేసి సన్మానం చేయడానికి. మర్డర్ చేసినోడికి మర్యాద ఏంటి చండాలంగా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను షూట్ చేయలేదు. ఎవరో దొంగచాటుగా షూట్ చేశారు. వినిపించుకోకుండా ప్రతిసారి మర్డర్ చేశాను అంటారంటే? నువ్వు అరవగానే భయపడిపోవడానికి ఇది నీ ఆఫీస్ కాదు. నువ్వు కన్నెర చేయగానే ఒడికిపోవడానికి నేను నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని కాదు. కళ్ళు నేల వైపు ఉండాలి, గొంతు అదుపులో ఉండాలి. అలా కాకుండా వాయిస్ పెరిగిందనుకో, ఎస్ఐ మీద దాడి చేశావని ఇంకో కేసు పెడతాను. రైటర్ గారికి ఇంటి పేరు చెప్పు.
సూర్యదేవరా. నాన్న విశాల్, విశాల్, అమ్మా అమ్మా విశాల్, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు అమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళమ్మా వెళ్ళు. నేను రాకుండా ఎలా ఉండగలను నాన్న? నా ప్రాణమే నువ్వైనప్పుడు నా కొడుకు ఇంత పెద్ద కష్టంలో ఉంటే పోలీస్ స్టేషన్ అని ఆలోచిస్తానా? ఈ అమ్మ రాకుండా ఎలా ఉండగలదు నాన్న? అమ్మా రాకుండా ఉండటం కాదు, అసలు అసలు నేను ప్రాణాలతో ఉండగలనా? కాదమ్మా. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే ఈ అమ్మ గుండె పగిలిపోయినంత పనైంది నాన్న. నా బిడ్డని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం కోసమా నేను బ్రతికున్నది అని పిచ్చి దాన్న ఏడ్చేశాను. అమ్మా కళ్ళ ముందు కొడుకు భవిష్యత్తు జైలు పాలవుతుంటే ఏ తల్లికైనా అంతకన్నా కడుపు కోత, అంతకన్నా నరకం మరొకటి ఉండదు నాన్న, మరొకటి ఉండదు. ప్లీజ్ అమ్మా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నాకేం కాదమ్మా, నేను నిర్దోషిగా బయటకు వస్తాను. ప్లీజ్ అమ్మా దయచేసి బాధపడకమ్మా. అది కాదు నాన్న, ఆ గంగాధరం నన్ను చంపితే చంపేస్తాడు. నాకు నా ప్రాణాల కంటే నువ్వు సంతోషంగా ఉండడం కావాలి. మరి నా కోసం నువ్వు వాణ్ణి ఎందుకు షూట్ చేసావో చెప్పు. అమ్మా లేదమ్మా, నేను గంగాధర్ని షూట్ చేయలేదు. అతను నిన్ను చంపడానికి ప్రయత్నించాడన్న కోపంలో నేను గన్ తీసుకుని వెళ్ళాను. కానీ ఎవరో దొంగచాటుగా గంగాధర్ని షూట్ చేశారు. అమ్మా ఎస్ఐ గారు అమ్మా. విన్నారు కదా, మా విశాల్ గంగాధరాన్ని షూట్ చేయలేదట, ఎవరో దొంగచాటుగా షూట్ చేశారట. నా కొడుకు ఎంత మంచివాడు, అంత అమాయకుడు, కళ్ళలో కూడా ఎవరికి హాని చేయడు. ఎస్ఐ గారు నా బిడ్డని వదిలిపెట్టండి అమ్మా. ప్లీజ్ వదిలేయండి. మీ అబ్బాయి గన్లో బుల్లెట్ మిస్ అయిందండి. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అమ్మా ఎస్ఐ గారు ఆ నేరాన్ని కావాలంటే నా మీద వేసుకుంటాను. నా కొడుకుని వదిలిపెట్టండి, అమ్మా. నన్ను సెల్లో పెట్టండి. అయ్యో. అమ్మా 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 ఏం చేస్తున్నావు? మేడం మేడం అమ్మా ఆగండి. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకేం కాదని చెప్తున్నాను కదా. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా. నేను వెళ్ళన్నాను, నేను ఇంటికి వెళ్ళను, నేను కోర్టుకి వెళ్ళనివ్వను. ఆ నేరం నా మీద వేసుకుంటాను. అవసరమైతే నా ప్రాణాలు తీసుకునైనా సరే నేను కాపాడుకుంటాను. అమ్మా ఎస్ఐ గారు ఆ గంగాధరాన్ని షూట్ చేసింది నేను. నన్ను కోర్టుకి తీసుకెళ్ళండి ఎస్ఐ గారు, నన్ను కోర్టుకి తీసుకెళ్ళండి. అమ్మా మేడం మీరు ఇలా న్యూసెన్స్ చేస్తే మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టాల్సి వస్తుంది. పర్లేదు, నా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ నా కొడుకుని మాత్రం రిలీజ్ చేయండి ప్లీజ్. మేడం అది జరగని పనే. వీలైతే మీరు బెయిల్కి అప్లై చేసుకోండి, వెళ్ళండి. ప్లీజ్ ఎస్ఐ గారు ప్లీజ్, నా కొడుకు భవిష్యత్తుకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఈ అమ్మ బాధని అర్థం చేసుకోండి ఎస్ఐ గారు, దయచేసి అర్థం చేసుకోండి. అమ్మా ఆ గంగాధర్ ప్రాణాలతో ఉన్నాడు. గంగాధర్ స్పృహలోకి రాగానే సాక్ష్యం చెప్తాడు. నేను నిర్దోషిగా బయటకు వస్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు దయచేసి ఇంటికెళ్ళు. లేదు నాన్న, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను, నేను కూడా ఇక్కడే ఉంటాను. అమ్మా నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. నాన్న ఏంటి నాన్న ఇది? నిన్నిలా చూడలేక నా ప్రాణం పోతూ ఉంటే పొట్టు పెట్టేవేంటి నాన్న? నేను ఎలా వెళ్ళగలను? అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ప్రాణం పోతున్నంత కష్టంగా ఉంది నాన్న, కానీ నువ్వు ఒట్టు పెట్టావని నేనిప్పుడు వెళ్తున్నాను. కానీ నేను లాయర్తో మాట్లాడి బెయిల్ రెడీ చేయిస్తాను. నువ్వు భయపడకో, నీకు అమ్ముంది, ధైర్యంగా ఉండు.
ఏంటి ఆ గంగాధరన్ స్పృహలోకొచ్చి సాక్ష్యం చెప్తాడా? హ, వాడు పైకి పోవడం, నువ్వు జైల్లోనే మగ్గిపోవడం, దీన్నా దేవుడు కూడా ఆపలేడు. నైని నాకేం కాదు, నువ్వేం భయపడకు. నేను నిర్దోషిగా బయటపడాలంటే గంగయ్య ప్రాణాలతో బయటపడాలి. నైని ప్లీజ్ నైని, ఫస్ట్ గంగయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి. చెల్లి, గంగయ్యకేమీ కాదు. తను ప్రాణాలతో బయటపడి తన్ని షూట్ చేసింది విశాల్ కాదు అని చెప్పాడు చెల్లి. విశాల్ నిర్దోషిగా విడుదలవుతాడు చెల్లి. ఇక నువ్వు ఈ విషయం గురించి టెన్షన్ పడకు. దేవుడి మీద భారం వేసుంచు, ఆయన అంతా మంచి చేస్తాడు. అమ్మగారు, చెల్లి, నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. అలాగే చెల్లి. కారణం లేకుండా ఏది జరగదు అంటారు. నన్ను నువ్వు ఆ ఇంట్లోకి పంపించినా, నేను పెద్దయిని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళినా, మాతో ఆ ఇంటికి అవసరం ఉండబట్టే మమ్మల్ని అక్కడికి పంపించామనుకున్నాను. కానీ ఆ రోజు నేను పెద్దయిని ఇంటికి తీసుకెళ్లకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. నిజమే కదా, పెద్దయిని నేను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండుంటే ఈరోజు తను ఇలా చావు బతుకుల మధ్య ఉండుండేవాడు కాదు. నా భర్త అలా పోలీస్ స్టేషన్లో ఉండేవారు కాదు. ఈ పరిస్థితులన్నిటికీ నేనే కారణం. నాదే తప్పు. అందుకే నా ప్రాణాల్ని బలి తీసుకో, ఆనందంగా ఇచ్చేస్తాను. కానీ పెద్దాయని మాత్రం బ్రతికించు. నా భర్తని జైలు పాలు కాకుండా కాపాడు. చెల్లి, అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా, నువ్వు బాధపడకు. వెళ్దాం పదా, రా. డాక్టర్ గారు, ఎలా ఉంది? మా పెద్దయ్యకి ఎలా ఉంది డాక్టర్ గారు? ప్రాణాలకేం ప్రమాదం లేదుగా డాక్టర్ గారు? క్షేమంగానే ఉన్నారు కదా? డాక్టర్ గారు సంతాపం ప్రకటిస్తున్నట్టు సైలెంట్ గా ఉన్నారంటే, అంటే కొంపతీసి గంగాధర్ మా పాస్పోర్ట్ తీసుకుని పైకి చంపాయేంటి? గంగయ్యకి ఎలా ఉందని అడుగుతుంటే ఏం చెప్పరేంటి డాక్టర్? గంగయ్య ప్రాణాలకి ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం అయితే ఏం లేదు, కాకపోతే సీరియల్లో ట్విస్ట్ లాగా ముక్కలు ముక్కలుగా చెప్పి టెన్షన్ పెట్టి చంపుతా వెట్టయ్యా. త్వరగా చెప్పు స్వామి, ఏమైందో? కాకపోతే అని అంటున్నారు. ఏమైంది పెద్దయ్యకి? స్పృహలోకి వచ్చాక అతని కండిషన్ ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడే చెప్పలేమమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, చెల్లి
గంగయ్య స్పృహలోకి వస్తాడని చెప్పారు కదా, ఆ మాట చాలు మనకి కొండంత ధైర్యాన్ని ఇవ్వడానికి. గంగయ్య ప్రాణాలతో క్షేమంగా ఉంటాడు. మనం విశాల్ని స్టేషన్ నుండి విడిపించుకొస్తాం. ఇక నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు.